సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ పర్యటించి ఇంటింటి కుటుంబ సర్వేను ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ఆదేశించారు. ఇక నేటి నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కొండపాక మండలం తుత్తడి గ్రామం ములుగు మండలం కేంద్రంలో పర్యటించి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పర్యవేక్షించారు. మొదటి రోజు కాబట్టి వివరాల సేకరణలో ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నాయని ఎన్యూమిలేటర్లను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక ఇబ్బందులు ఉంటే సూపర్వైజర్లకు ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సాధ్యమైనంత వరకు 308 ఉన్నాయి కాబట్టి మనకి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి సంబంధించి ఈరోజు ప్రక్రియ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్ వైడ్ కూడా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేవి 6 నుంచి 8వ తారీఖు వరకు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇంటింటికి వెళ్ళి సర్వేలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ కన్సర్న్ హౌస్ హోల్డ్లో వాళ్ళ ఇంటి యజమానిని అడిగి డీటెయిల్స్ మొత్తం కూడా నమోదు చేసుకునే ప్రక్రియ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. దీంట్లో భాగంగానే అందరూ ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ కావచ్చు, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లో తిరుగుతూ విజిట్ చేస్తూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని రిజాల్వ్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. ప్రజల్ని కోరేది ఏంటి అంటే డాక్యుమెంట్స్ అనేవి ఆధార్ కార్డు కావచ్చు, పాస్బుక్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నట్లయితే కన్సర్న్ ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది